సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! పిల్లలు ఇష్టంగా తినటానికి ఫ్రూట్ కస్టర్డ్ చిన్న చిన్న మార్పులతో వాళ్ళు ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. దీన్ని ఫ్రూట్స్ తోనే కాకుండా డ్రై ఫ్రూట్స్ తో కూడా చేసుకోవచ్చు. అది మరొకసారి చూపిస్తాను. ఫస్ట్ దీనికి అడుగు మందంగా ఉన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని 3/4 లీటర్ పాలు పోసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత మన రుచికి సరిపడినంత బెల్లం పౌడర్ వేసుకొని అది మరుగుతూ ఉంటాయి. ఈలోపు 3/4 లీటర్ పాలకి 3 to 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ని ఇలా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని బాగా మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుతూనే ఉండాలండి. పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కబడుతుంది అన్నప్పుడు మన దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్ పౌడర్స్ ఉంటాయి కదండి, అవి వేసి మరి కొంచెం సేపు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టి కలుపుతూ ఉంటే గనక ఇలా చల్లారిపోతుంది. ఇప్పుడు మనకి నచ్చిన ఫ్రూట్స్ తో అసెంబుల్ చేసుకోవడం. నేనైతే గ్రేప్స్, స్ట్రాబెర్రీ, జామకాయ గింజలు లేకుండా ఓన్లీ పొట్టు మాత్రమే వేసాను. ఆపిల్, దానిమ్మ గింజలు. ఫస్ట్ ఫ్రూట్స్ వేసుకొని ఆ తర్వాత కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని అంతా కలుపుకొని 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చల్లటి ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.